Hi, hello everyone. Welcome to Zoya's Kitchen. ఈరోజు నేను మీకు ఇడ్లీ అండ్ దోశ విత్ సేమ్ బ్యాటర్తో ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఉప్పుడు బియ్యం తీసుకోవాలండి. ఉప్పుడు బియ్యం ఒక 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను నేను. అంటే నాకు ఎక్కువ కావాలండి బ్యాటర్, అందుకని చూడండి ఉప్పుడు బియ్యం ఎలా ఉన్నాయో. ఉప్పుడు బియ్యం, ఇలాంటి బియ్యాన్ని ఇప్పుడు బియ్యం అంటారు కదండి, ఈ బియ్యం తీసుకోవాలండి. ఒక 3 గ్లాసెస్ తీసుకోవాలి. ఇలా దబరలో వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక గ్లాసు పచ్చి బియ్యం అండి, అంటే నార్మల్ రైస్, స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు మీరు. మామూలుగా స్టోర్ బియ్యం ఉంటుంది ఎవరి ఇంట్లో అయినా. ఆ బియ్యం ఒక గ్లాస్ తీసుకోండి. 3 గ్లాసెస్కి 1 గ్లాస్ తీసుకోవాలండి. నెక్స్ట్ మెంతులు వేస్తున్నాను. చూడండి, కొద్దిగా మెంతులు. నెక్స్ట్ మినపప్పు అండి. మినపప్పు 1/4 గ్లాస్ తీసుకోవాలండి. 1/4 గ్లాస్ తక్కువ, 1 గ్లాస్కి ఇలా తీసుకోవాలండి. క్వాంటిటీ చూశారు కదా. 3 గ్లాసెస్ ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు స్టోర్ రైస్ ఆర్ నార్మల్ రైస్ బియ్యం తీసుకున్నాను. మినపప్పు 1/4 గ్లాస్ తీసుకున్నానండి. ఇది 9 అవర్స్ నానబెట్టాలండి. 9 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేయించాను. చూడండి, బ్యాటర్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనకు కావాల్సినంత తీసేసుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అంటే మార్నింగ్ మనకి ఎంత కావాలో అంత తీసి పెట్టుకున్నాను. మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మనం తీసిన పిండి మాత్రం బయట పెట్టుకోవాలి ఓవర్ నైట్. ఇప్పుడు దీంట్లో సాల్ట్, సోడా ఉప్పు వేస్తున్నానండి. ఇది ఒక గిన్నెలో తీసుకున్నాను. పిండి ఇలా కలపడానికి బాగుంటుందని. చూడండి, ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి ఇందులో బాగా సాల్ట్ అండ్ సోడా మిక్స్ బాగా చేయాలండి. బాగా కలపాలి, లేదంటే మనకు సోడా ఉప్పు బాగా కలవదు. సో బాగా నీట్గా కలుపుకోండి. ఇలా పిండి బాగా కలిపి మనకి బ్యాటర్ ఇలా వస్తుందండి నైస్గా. చూడండి, ఇలా ఉండాలి బ్యాటర్ మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, దోశ కూడా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేనైతే ఇడ్లీ పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ ఇడ్లీ ప్యాన్ పెట్టానండి. వాటర్ హీట్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేయాలండి. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ వేసుకోవాలి, పిండి వేయాలండి. చూడండి, ఇలా ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇడ్లీ మనం పెట్టుకోవాలండి. ఇలా అన్నిట్లో పిండి వేయాలి. ఇడ్లీ అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తింటారండి. ఇడ్లీ చాలా నైస్గా మెత్తగా బాగా వస్తాయండి. రవ్వ ఇడ్లీ కంటే ఇడ్లీ ఇంకా బాగుంటుంది. ఈ పిండితో మనం ఏంటంటే స్పెషాలిటీ దోశ కూడా వేసుకోవచ్చండి. అంటే ఇడ్లీ ఇష్టం పడని వాళ్ళు దోశ వేసుకోవచ్చండి. ఇడ్లీ అంటే లైక్ చేయని వాళ్ళకి దోశ తినని వాళ్ళకి ఇడ్లీ, ఇలా 2 వేసుకోవచ్చండి. మనకి ఏది కావాలంటే అది రెడీగా ఉంటుంది పిండి అయితే. చూడండి, ఇడ్లీ మొత్తం ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసి చూపిస్తానండి. ప్యాన్ ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా నైస్గా క్లీన్ చేసుకొని చూడండి, ఇప్పుడు పిండి తీసుకుంటున్నాను. సేమ్ బ్యాటర్ అండి, చూసారు కదా. ఇలా దోశ వేసుకోవాలండి. దోశ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇడ్లీ ఒకటే కాదు, దోశ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వేసుకోవాలి, ఎలా చేయాలని చూపించాను కదండి. ఇదే క్వాంటిటీతో మీరు కూడా ట్రై చేయండి. అంటే మీకు మరీ ఎక్కువ అనిపిస్తే పిండి, నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను కదండి, మీరు 1.5 గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు బియ్యం అంటే హాఫ్ క్వాంటిటీతో ట్రై చేయండి, సరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ ఆర్ ఘీ అప్లై చేసుకోండి. టూ సైడ్స్ ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నార్మల్ దోశ పిండిలానే ఉంది, ఇడ్లీ పిండిలా అస్సలు తెలియట్లేదు కదండి. చూసారుగా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. పిల్లలకి
దోశ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఈ పిండితో మనం ఇడ్లీ చేస్తే ఇడ్లీ కూడా బాగా తింటారండి పిల్లలు. ఇలా ఫ్రై అయ్యిందండి చూడండి. ఇప్పుడు సెకండ్ సైడ్ అంటే నేను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో చేశానండి, బాగా కుక్ అవుతుందని. హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్లో అయితే నాకు ఇష్టం అండి, నైస్గా వస్తాయి. చూడండి ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి. దోశ అయితే రెడీ. చూడండి ఎంత బాగుందో, బ్రౌన్ కలర్లో. సేమ్ అండి, చూడండి 2 సైడ్స్ బాగా కాలింది, ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి ఇడ్లీ కూడా చూస్తున్నాను, ఇడ్లీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ మీకు తీసి చూపిస్తానండి ప్లేట్లో. చూడండి ఇడ్లీస్ ఎలా వచ్చాయో, 2 సైడ్స్ చాలా నైస్గా ఉంది కదండి, సాఫ్ట్గా. ఎంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందో చూసారుగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి ఇలా ఇడ్లీ దోశ రెండు కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే సాంబార్ చేశానండి, టుడే ఇడ్లీ ఓన్లీ చేశాను, కాకపోతే మీకు చూపించడానికి ఇలా దోశ వేసానండి. చూసారు కదండి ఇడ్లీ అండ్ దోశ సేమ్ బ్యాటర్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.